హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా అదిరిపోయే భారీ శుభార్తతో వచ్చేసిందండి. మహిళలందరి కోసం ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి మనకి నిన్నటి రోజున తల్లికొందన పథకానికి సంబంధించిన డబ్బులు మహిళల ఖాతాల్లోకి ఏ విధంగా అయితే జమ అయ్యాయో ఆడబిడ్డ నిధి పథకం గురించి కూడా మంత్రి కీలక ప్రకటన చేయడం అయితే జరిగిందనమాట. ఏపీలో ప్రతి మహిళకి కూడా ఉచితంగా నెలకి 1,500 రూపాయలు అందించే పథకమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం. మరి దీనికి సంబంధించిన సమాచారం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకంపై శాసన మండలిలో చర్చ జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక అప్డేట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తానని చెప్పి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి నెల కూడా 1,500 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ పథకాన్ని ఇంతవరకు కూడా మరి ప్రారంభించలేదండి. 2024 జూన్ ఎన్నికల సమయంలో ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ పథకం ఎప్పుడెప్పుడు మరి డబ్బులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా మరి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పరిపాలనా కాలం పూర్తి చేసుకుంది. ఈ లెక్కను చూసుకుంటే కనుక 2 సంవత్సరాలకి సంబంధించి దగ్గర ప్రతి ఆడబిడ్డకి కూడా 36,000 రూపాయలు అయితే బకాయి పడిందని చెప్పేసి దీనికి సంబంధించి చర్చ కూడా జరిగిందనమాట. ఈ ప్రశ్నలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు మహిళలు యువతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆడబిడ్డ నిధి పథకం త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పి ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం అన్ని రకాల సూపర్ 6 పథకాలను ఏ విధంగా అయితే అమలు చేస్తుందో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభిస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి ఆగస్టు 15 నుంచి కూడా ఒక పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే ఇక్కడ ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందండి. అయితే ఈసారి ఆడబిడ్డ నిధి పథకం అమలు పైన కొన్ని రకాల మార్పు చేర్పులు కూడా తీసుకోవడం అయితే జరిగింది. అంటే నిజమైన అర్హులను మాత్రమే గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉందన్నమాట. గతంలో ఈ యొక్క పథకం ద్వారా చాలామంది అర్హత లేకపోయినా కానీ డబ్బులు తీసుకుంటున్నట్టు మరి గవర్నమెంట్కి ఒక విధమైనటువంటి ఆరోపణలు కూడా వెళ్ళాయండి. దీనికి సంబంధించి మన ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరముల లోపు ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి ప్రతి నెల కూడా 1,500 రూపాయలు వేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ డబ్బుల్ని నెల కాకుండా సంవత్సరానికి ఒకటేసారి 18,000 రూపాయలని రిలీజ్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో మంత్రులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరి సచివాలయాల ఆధారంగా ప్రతి గ్రామాల నుంచి కూడా అర్హుల లిస్ట్ అనేది ఎంపిక చేయాలని చెప్పి చూస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన మరి సూపర్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సూపర్ 6 హామీల్లో భాగమైన ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకం అమలుపైన కసరత్తులు చేస్తున్నట్టు తెలిపారు అధికారులు. ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టారండి. ఆడబిడ్డ నిధి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన మహిళా సంక్షేమ పథకం. మహిళలకు ఆర్థికంగా అండగా నిలవడం, కుటుంబ ఆదాయాన్ని పెంచడం, మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడటం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. అమల్లోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు చొప్పున ఒకేసారి ఏడాదిలో 18,000 రూపాయలు ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలని చెప్పేసి సార్ చూసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళలు అర్హులండి. అదేవిధంగా ఏజ్ విషయానికి వస్తే 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హురాలన్నమాట. లబ్ధిదారులు ఎంపిక చేసే ప్రక్రియ అనేది చాలా కూలంకషంగా వారి యొక్క డాక్యుమెంట్స్ అనేవి పరిశీలించి పూర్తిగా అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తింపజేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు డేట్లు అనేవి రిలీజ్ చేసింది. కానీ ఈ యొక్క పథకాన్ని ఎక్కడా ప్రారంభించలేదు. పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా కళ్ళకాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారండి. దరఖాస్తులు ఒకవేళ ఈ యొక్క దరఖాస్తు చేసుకోవాలంటే కనుక ఏ విధమైన డాక్యుమెంట్స్ మహిళలు కలిగి ఉండాలంటే కనుక ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, అదేవిధంగా ఏజ్ ధృవీకరణ పత్రము, దీంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అడ్రస్ ప్రూఫ్
ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. దీంతో పాటుగా ఆధార్ కార్డ్‌కి కేవైసీ, రేషన్ కార్డ్‌కి కేవైసీ కంప్లీట్ చేసుకొని, బ్యాంక్ ఖాతాకి ఆధార్ సీడింగ్‌తో పాటుగా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలండి. దీంతో పాటుగా బ్యాంక్ ఖాతాకి మీకు వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్ అనేది మీరు బ్యాంక్ ఖాతాకి లింకప్ చేసుకోవాలి. మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఆధార్ కార్డ్‌కి లింక్ చేశారో అదే నెంబరు బ్యాంక్ ఖాతాకు కూడా మీరు లింక్ చేసుకొని ఉండాలన్నమాట. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళా ఖాతాలోకి డీబీటీ విధానం ద్వారా డబ్బులు అనేవి జమ చేస్తామని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. దీంతో పాటుగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటారండి. అదేవిధంగా ఎవరైతే గనక ఈ యొక్క మహిళలు ఉన్నారో వారు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో నమోదై ఉండాలి. మీ యొక్క రేషన్ కార్డుకి వేలిముద్రల ఆధారంగా మరి కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా మీ కేవైసీ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఇవన్నీ చేసుకుని సిద్ధంగా ఉంటే మరి మనకి ఆగస్టు 15 నుంచి కూడా పథకం ప్రారంభానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే అధికారులు వెల్లడించడం అయితే జరిగింది. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఇదండి. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.